నో డౌట్ గౌరవ్, అందరూ ఏకమై చేస్తున్న పనిది. అందరు బండారం బయటపడితే మధు గారిని ఈజీగా బయటకు తీసుకురావచ్చు. గౌరవ్, మనకి వెంటనే ఆ ఇలవర్సి, పిఏ, జడ్జ్ వాళ్ళకి ఏ ఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయో మొత్తం వివరాలు కావాలి. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి. అంత పెద్దవాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే బ్యాంక్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఈజీగా తెలిసిపోతుంది. మన ప్రసన్న ఉంది కదా, తనేదో బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తోంది. అవును, తన్నే కనుక్కుందాం. అలాగే నీ ఫ్రెండ్స్ బ్యాంక్లో పనిచేసే వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కాంటాక్ట్ చేయి. సరే వదినా. చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అయినా డేటా కావాలి. అవన్నీ ప్రీమియం అకౌంట్స్ అండి. వాటిని యాక్సెస్ చేయాలంటే స్పెషల్ పర్మిషన్ కావాలి. అంత ఈజీ కాదు. ప్లీజ్ అండి, ప్లీజ్. మీకు పరిస్థితి మొత్తం తెలుసు. మధు గారిని నిర్దోషాన్ని నిరూపించాలంటే ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్. అర్థం అవుతుంది, కానీ ఓకే, నేనే ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్స్ అండి. పొద్దున్నే గౌరవ్ని పంపిస్తాను. ఆ డేటా ఇచ్చేయండి. నేను కోర్టులో అన్ని సబ్మిట్ చేసేలోగా నువ్వు డేటా తీసుకుని కోర్టుకు వచ్చేసాయి. సరే వదినా. నా అనుమానమే నిజమైతే ఈ డేటాతో వాళ్ళ నాటకం బయటపడుతుంది. మధు గారు రిలీజ్ అవుతారు. అలాగే వదినా. రేపు సాయంత్రానికల్లా ఇంట్లో అడుగు పెడతారు. పాపం చేతుల్లోకి తీసుకోవాలి మనసే. తీసుకుంటాడు మృదుల. నువ్వు అనుకున్నది అవుతుంది. ఈ రోజు కోర్టులో నీ జీవితం డిసైడ్ అయిపోతుంది బాసు. కానీ ఏ యాంగిల్లో చూసినా బయటపడే ఛాన్స్ అయితే లేదు. అయినా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావేంటి బాసు? హోమ్ మినిస్టర్ కూతుర్నే పెళ్లి చేసుకునే గోల్డెన్ ఛాన్స్ ఎంతమందికి వస్తుంది చెప్పు బాసు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాంప్రమైజేషన్ అయిపోయి పెళ్లి చేసుకోవడం బెటరు.
చాలా గొప్ప సలహా ఇచ్చారు. సంతోషం. ఏం చేస్తాం, టైం బ్యాడ్ అయినప్పుడు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోం. హలో ప్రసన్న గారు. ఆ, మృదులా గారు, నిన్న అకౌంట్ స్టేట్మెంట్స్ గురించి అడిగారు కదా, మెయిల్ చేశాను చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చెక్ చేసి చేస్తాను. ఓకే. గౌరవ్, మాన్సి, వస్తున్నా మృదుల. ఏంది? ఏంటొదినా? ప్రసన్న గారు బ్యాంక్ స్టేట్మెంట్స్ పంపించారు. గౌరవ్, నువ్వు చూస్తూ ఉండు. గౌరవ్, ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? లేవదునా. వేరే స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడు. గౌరవ్, ఈ వారం రోజుల్లో పెద్ద మొత్తంలో ఏమైనా అమౌంట్ పంపించారేమో చూడు. లేవదునా. లేవా? ఖచ్చితంగా వెళ్ళుండాలి. వేరే అకౌంట్స్ ఏమైనా వాడారా? అవును, జడ్జి అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసావా? ముందు అది కదా చెక్ చేయాలి. ఎవరు పంపినా చివరికి జడ్జి గారికి చేరాలి కాబట్టి ఆ ఒక్క అకౌంట్ చూస్తే సరిపోతుంది. చూడు గౌరవ్. జడ్జి అకౌంట్ స్టేట్మెంట్ పంపించలేదు వదినా. అదేంటి, పంపించలేదా? ఆ, చెప్పండి మృదుల గారు. ప్రసన్న గారు, జడ్జి అకౌంట్ స్టేట్మెంట్ రాలేదు. మృదుల గారు, అది చాలా కాన్ఫిడెన్షియల్ అండి, చెప్పకూడదు. ప్లీజ్ ప్రసన్న గారు, అదే చాలా ఇంపార్టెంట్. టైం లేదు ప్రసన్న గారు, ఈ రోజే కావాలి. ఎలా మరి? మెయిల్లో అస్సలు పంపించకూడదు. మా మెయిల్స్ అన్ని ట్రాకింగ్లో ఉంటాయి. తెలిస్తే మా జాబ్కే ప్రాబ్లం. ప్రసన్న గారు, ప్రింట్అవుట్ ఏదైనా ఇవ్వడం కుదురుతుందా? అదైతే నేను ట్రై చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఆ పని చేయండి. నేను ఇప్పుడే గౌరవ్ని పంపిస్తాను. సరేనండి. గౌరవ్, ఆ స్టేట్మెంట్ మెయిల్ చేయడం కుదరదంట. ప్రింట్అవుట్ ఇస్తానన్నారు. నువ్వు వెంటనే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటావా? అలాగే వదినా, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను.
మృదులా అక్క నువ్వా? నువ్వేంటి ఇలా వచ్చావు? మీ అమ్మ అనుకున్నట్టు చేసింది కదా, ఇంకా ఇక్కడ మీకేం పని? ఏం పనా? ఇంకా నీ మొగుడికి శిక్ష పడాలి. అది తలుచుకొని నువ్వు ఏడుస్తుంటే చూడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పాప గురించి తెలియదని అందరూ నాటకాలు ఆడుతున్నారు కదా, ఆ గుట్టు తేల్చి నిజంగానే ఆ పాపని నీకు దూరం చేయాలి. మొగుడేమో జైల్లో ఉన్నాడు. నువ్వన్నట్టు పాపేమో పుట్టినప్పుడే కనిపించకుండా పోయింది. భర్తకి బిడ్డకి దూరమైన ఏ ఆడదైనా ఇంత కూల్గా ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటుందా? అక్క ఈ పిల్ల రాకాసికి పాప మన దగ్గరే ఉందేమో అని డౌట్ గా ఉన్నట్టుందక్క. ఏయ్, ఎవరే రాకాసి? పిల్లల కోసం వెతుకుతూ కనిపిస్తే చంపేద్దాం అనుకునే వాళ్ళని రాకాసులనే అంటారు. అక్కడ మా అమ్మని కర్రతో కొట్టాలని చూసి నన్ను నోటుకొచ్చినట్టు అంటావా? నిన్ను చిన్నపిల్ల మీద నీ ప్రతాపం తర్వాత చూపితూ గాని ముందు నువ్విక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఇంట్లో చిన్న పెద్ద అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు కదా, ఇంత జరిగాక కూడా ఇంకా ధైర్యం ఏంటే మీకు? కొంప తీసి నీ మొగుడు ఈ కేసు నుంచి బయటపడిపోతాడని కలలు కంటున్నావా ఏంటి? ఎన్ని సెక్షన్ల మీద కేసు పెట్టామో తెలుసా? మినిమం 14 ఏళ్ల జైలు శిక్ష గ్యారంటీ. నన్ను పెళ్లి చేసుకొనుంటే కనీసం నీకు దూరంగానైనా ప్రశాంతంగా ఉండేవాడు. ఇప్పుడు అక్కడ జైల్లో చీకటి గదిలో బతకలేక ఏదో ఒక రోజు చస్తాడు. ఇక్కడ నీ బిడ్డ ప్రాణాలు మేం తీసేస్తాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏ ఫ్యాన్ కో ఊరేసుకుని నువ్వు చస్తావు. సరిపోయిందా? పెళ్లి కావాలి అన్నావు కదా, అయిపోయిందా పెళ్లి? ఇప్పుడే
కాదు. కోర్టులో నీ మొగుడికి శిక్ష పడి పోలీసులు తీసుకెళ్ళాక అప్పుడు చెప్తా. చెప్తుందంటక్క, చెప్తుంది. ఇంకో 4 దెబ్బలు కొట్టాల్సిందక్క. దవడ ఇంకా ఎక్కువ వాసిపోయి చెప్పడానికి నోరు కూడా వచ్చుండేది కాదు. మంచిగా చెప్పినావు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు బాగా పడింది దానికి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ రావాలి మాన్సి. అప్పుడు అసలు దెబ్బ పడుతుంది. ఒక్కదానివే వస్తువి? నీ మరిది లక్ష్మణుడేమైనాడు? ఎట్టాగూ ఓడిపోతావు గదాని నిన్ను వదిలిపోయినాడా ఏమి? కర్మగాలితే ఇంత మాదిరే ఒక్కొక్కటి వదిలిపోతాయి. మొగుడు బిడ్డ ఏమీ ఉండదు. ఒంటరిగా బతికి ఒంటరిగానే సస్తువు. ప్రసన్న గారు, నేను గౌరవ్ని మాట్లాడుతున్నాను. అకౌంట్ డేటా ఇస్తానన్నారు కదా, బ్యాంక్ బయట వెయిట్ చేస్తున్నాను. అవునా? ఇంకా అకౌంట్కి యాక్సెస్ రాలేదు. ట్రై చేస్తున్నాను. కొద్దిసేపు వెయిట్ చేయండి. ప్లీజ్ కొంచెం తొందరగా ట్రై చేయండి. కోర్ట్ టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి.